మున్సిపల్ ఎన్ని అవుతున్నాయి? మాది ఇక్కడ 16 వార్డులు. 16 వార్డులకి 16 అభ్యర్థులు వెరీ ఎడ్యుకేటెడ్ అండ్ ఆల్సో వెరీ టాలెంటెడ్ అండ్ ఆల్సో ఇక్కడ లోకల్ పీపుల్. మరి వార్డుల్లో ఎప్పుడు కూడా అంటే ఈరోజు ఏదో ఆల్ ద సడన్ టికెట్ ఇస్తే వాళ్ళు వచ్చినవాళ్ళు కాదు. సో ఇంతకుముందు ఎప్పుడు కూడా వార్డుల్లో వాళ్ళు ఉన్నోళ్ళు, వార్డుల్లో ఆల్రెడీ ప్రజల్ని కాపాడుకుంటూ ప్రజలకు సేవ చేస్తున్న మనుషులకి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో 16 వార్డులకి ఇప్పుడు 16 వార్డులు, ప్రతి వార్డు గడప గడపకి నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ తిరగడం జరిగింది ఇద్దరం. సో మేము 16లో మినిమం 12 కలవబోతున్నాం. ఇంకా 16కి కూడా పుష్ చేస్తున్నాం, ఎందుకంటే ఇంకా 3 రోజులు ఉంది. సో తప్పకుండా గెలుపు మాదే, మున్సిపాలిటీ మాదే, చైర్మన్ మాదే. ఈ 6 గ్యారంటీలు ప్రజలకు తీసుకెళ్తున్నారా మేడం? 6 గ్యారంటీలో తప్పకుండా తీసుకెళ్తున్నాము. ఎందుకంటే 6 గ్యారంటీలో ఇంకొకటి 2 చేయాల్సింది. ఒకటి మహిళలకు 2500 రూపీస్ ఒకటి, ఇంకోటి అది మన పెన్షన్స్ ఒకటి. ఈ 2 తప్పకుండా అది కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఎందుకంటే 6 గ్యారంటీ కార్డులో లేని సన్నబియ్యమే మేము ఇవ్వగలేదు. సో 6 గ్యారంటీలో కార్డులో ఉన్నాయి, ఎందుకు ఇవ్వము? తప్పకుండా ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ సర్పంచుల ఎలక్షన్స్ అయిపోయినాయి, మరి ఇప్పుడు మున్సిపాలిటీ అయిపోతుంది. సో అట్లానే జిహెచ్ఎంటీ ఇవన్నీ కూడా అయిపోయిన తర్వాత తప్పకుండా నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది. సో అదే కాకుండా ఇప్పుడు గత ప్రభుత్వం 10 ఏళ్ల నుంచి అధికారంలో ఉండి అధికారం ఉన్న కౌన్సిలర్ వాళ్ళకే కట్టబెట్టినా కానీ వాళ్ళు ఏమీ మినిమల్ థింగ్స్, అంటే ఇప్పుడు వాటర్ సోర్సు ప్రాబ్లం చాలా ఉంది మా మున్సిపాలిటీలో. మరి అదేవిధంగా రోడ్లు, అదేవిధంగా సైడ్ కాలువలు, మరి షార్టేజ్ ఆఫ్ ద హోమ్స్. అంటే చాలామందికి ఇప్పుడు ఇది పట్టణం కాటాన వాళ్ళకి స్థలాలు లేవు కట్టుకోవడానికి. సో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చినా కానీ కట్టుకునే పరిస్థితి లేదు, వాళ్ళకి అంత స్థలాలు లేవు. సో చాలామందికి కూడా డబుల్ బెడ్రూమ్ అనేది కావాలి. మరి గత 10 ఏళ్ల నుంచి కూడా డబుల్ బెడ్రూమ్ ఇదిగో కడుతున్నాం, అదిగో కడుతున్నా, లేదా అత్తకిస్తే ఆల్రెడీ అక్కడ వండుకుంటున్నాను అన్నారు. మరి ఏనాడు కూడా ఇవ్వకుండానే కాలం గడిచిపోయింది వాళ్ళకి 10 ఏళ్ళు. మరి మా ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల లోపలనే ఇప్పుడు 3500 ఇల్లు ఇవ్వడం జరిగింది పాలకుర్తి నియోజకవర్గానికి. అందుట్లో అర్హతలైన వాళ్ళందరికీ కూడా ఈ 3 ఏళ్ళ ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళ టర్మ్ ఉంది కాబట్టి ఈ 3 ఏళ్లలో కూడా అర్హతలైన ప్రతి పేదవాడికి ఇల్లు అందుతుంది. సో తప్పకుండా తల ఉన్నోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు కూడా సెకండ్ విడత ఈ ఏప్రిల్లో రాబోతుంది. సో ఇప్పుడు మన డబుల్ బెడ్రూమ్లు కూడా ఉన్నాయి, అన్నీ కూడా ఇప్పుడు రిపేర్ చేసుకొని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఫ్రమ్ కాంట్రాక్టర్ దగ్గర నుంచి. ఎందుకంటే చాలా వరకు ఇంకా కాంట్రాక్టర్ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాయి ఇన్నేళ్ళు అయినా కానీ. సో అవన్నీ కూడా తప్పకుండా ఫినిషింగ్ వర్క్ చేయించి అవన్నీ అంటే కొన్ని రిపేర్లు చేయాలా, కొన్ని మళ్ళీ అంటే కట్టాలా, ఎందుకంటే అంత పాడిపెట్టున్నాయి. సో ఇవన్నీ కూడా చూసి అవి కూడా చేయించిన తర్వాత అవి కూడా పట్టాలు ఇవ్వటం జరుగుతుంది. తప్పకుండా పేద ప్రజలను ఆదుకునే పార్టీ ఏదైనా ఉంది అని అంటే మా కాంగ్రెస్ పార్టీ, ఇందిరమ్మ ప్రభుత్వం. ఓకే.